ఆవులనైతే తోలుకొచ్చేసారండి. ఇది వచ్చేసి ఆవు, అది వచ్చేసి దూడ. ఆడపిల్లకి ఆవుని తోలు పెడితే మంచిదని చెప్పి మా నాన్న మాకు ఇదే ఆగస్టు నెలకి 2 సంవత్సరాలు అవుతుందండి, నిండిపోయాయి. దీన్ని మాకు తోలు పెట్టారు, అంటే సూడిగా ఉన్నప్పుడే తోలు పెట్టారు. అదొచ్చి ఇదిగో మళ్ళీ పేదోడే మాకు పుట్టిందండి. ఇది మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాలకి చూడండి, ఇప్పుడు చూడావండి. ఇది మళ్ళీ పేదోడ పుట్టిందో మరి కోడిదోడ పుడుతుందో చూడాలి. కోడిదోడ పుట్టాలని మేము అనుకుంటున్నాము. అందుకని చెప్పి సూడి మీద అయినా మేము అమ్ముకోకుండా ఉంచాము. లేదంటే ఇది 3వసారి చూడండి. దూడకి బాగా ఎలర్జీ లాగా వచ్చింది. అంతకుముందు అన్ని ఆవులకి అలాగే వచ్చింది. కొన్ని ఆవులైతే దూడలు చచ్చిపోయాయి. కానీ దీని అదృష్టం మరి చక్కగా దీన్ని టయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి మెడిసిన్ వాడారు. డైలీ వారం రోజుల పాటు దానికి గ్లూకోజ్ వాటర్ అని అలా పట్టించి శుభ్రంగా బాగు చేశారు. లేదంటే ఇది కూడా పాపం ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయేదేమో. మా నాన్న 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు దీన్ని పెంచుకున్నారండి. చిన్న దూడని కొనుక్కొచ్చుకొని దొడ్లో పెంచుకున్నారు. సరే వాళ్ళకి ఇక వయసు అయిపోయింది, పెంచుకోలేక చూసేవాళ్ళు లేక నాకు తోలు పెట్టేశారు. ఇక్కడ మాకంటే చెరువు దగ్గర పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసి పెడతారని చెప్పి మేము ఇక్కడ మేపుకుంటున్నాము. చెరువు చుట్టూ మాకు పచ్చగడ్డే ఉంటుంది కాబట్టి. ఈరోజు స్పెషల్ ఏంటంటే శ్రావణ శుక్రవారం కాబట్టి మా నాన్న నాకు పొద్దున్నే ఫోన్ చేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఏదన్నా పెట్టమ్మాయి నీ చేత్తో అంటున్నారని చెప్పి నేను ఇవాళ శనగలు నానబెట్టి తీసుకొచ్చానండి. ఆవుకి దూడకి పెడతానికి అని చెప్పి దానికోసం నేను అసలు ఇవాళ చెరువు దగ్గరికి వచ్చాను. నేనైతే శనగలు పెడుతున్నానండి. ఇది షార్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.